వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ కమింగ్ డేస్లో. ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ 50 22,800 నుంచి ఒక ఫాల్ చూసాం కదా. అండ్ ఫర్దర్గా ఒక బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఫర్దర్గా బూలిష్గా ట్రేడ్ అవ్వగల స్టాక్స్ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ హట్కో. సో హట్కో రీసెంట్గా స్టాక్లో ఒక మంచి ట్రెండ్ అయితే కనబడుతుంది. సో 150 నుంచి హట్కోలో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ రీసెంట్ ఫాల్ ఏదైతే ఉందో 200 పైన మళ్ళీ స్టాక్లో ఒక బయింగ్ అయితే వచ్చింది. స్ట్రాంగ్ బయింగ్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది కదా. వెరీ గుడ్ బై క్యాండిల్. అండ్ ప్రైస్ కూడా మీకు ఒక అప్ సైడ్ పొటెన్షియల్ అయితే కనబడుతుంది హట్కోలో. అండ్ వెరాజ్ ఆర్ఎస్ఐ కూడా ఒక సిగ్నిఫికెంట్ అప్ ట్రెండ్ మూవ్ అయితే ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి హట్కోలో అప్పర్ ప్రైస్ అయితే ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ క్లియర్ మొమెంటమ్ స్టాక్ ఇది హట్కో. అండ్ కమ్ టు ఎన్బిసిసి కూడా రీసెంట్ టైంలో స్టాక్లో చాలా మటుకు ఫాల్ వచ్చింది. అండ్ తర్వాత మనకు ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయింది 100 పైన. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అండ్ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ఆర్ఎస్ఐ అబోవ్ 50 పైన సస్టైన్ అవ్వగలుగుతుంది. అండ్ ప్రైస్ కూడా మీకు మూవ్ అవ్వగలుగుతుంది. అండ్ 1 or 2 బై క్యాండిల్స్ స్ట్రాంగ్గా పడితే కనుక స్టాక్లో ఫర్దర్గా ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్బిసిసి లుకింగ్ వెరీ గుడ్ ఆన్ చార్ట్స్. అండ్ రిస్క్ రివార్డ్ కూడా ఎన్బిసిసిలో చాలా ఫేవరబుల్గా ఉంది. అండ్ షిప్ బిల్డింగ్ స్టాక్స్లో మళ్ళీ ఒక మొమెంటం అయితే స్టార్ట్ అయింది. కొచ్చిన్ షిప్ యార్డ్, మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్, జిఆర్ఎస్సి దట్ ఈస్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్, ఈ స్టాక్స్లో మొమెంటం కనబడుతుంది. అండ్ హోప్ఫుల్లీ రీసెంట్ కొద్ది ఫాల్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయింది. కాబట్టి కీప్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ ఫర్దర్గా ట్రెండ్ని మొమెంటం అయితే వచ్చే ఛాన్స్ ఉంది కొచ్చిన్ షిప్ యార్డ్లో. సో ప్రస్తుతానికి స్టాక్ 1280 పైన స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో 1220 పై నుంచి మనకు ఒక అప్ ట్రెండ్ అయితే వచ్చింది. కాబట్టి ఫర్దర్గా ఒకవేళ మొమెంటం వస్తే కనుక 1400 to 1500 ఈ స్టాక్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్, ఈవెన్ మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ కూడా ప్యారలల్గా మూవ్ అవుతూ వస్తున్నాయి స్టాక్స్. అండ్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో అయితే చాలా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఈ స్టాక్ కూడా రీసెంట్గా కొద్ది కరెక్షన్ జరిగింది 4000 పైనుంచి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ 3600 పైన స్టాక్లో మళ్ళీ ఒక బుల్ రన్ అయితే క్యారీ ఆన్ అవుతుంది. అండ్ 50 పైనుంచి మళ్ళీ ఆర్ఎస్ఐ 50 పైన స్టాక్లో ఒక అప్ ట్రెండ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ 200 to 300 పాయింట్స్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో. సో ఇదొకటి వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే కనుక Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత భారత్ ఫోర్జ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. సో 1389 దగ్గర కనబడుతుంది స్టాక్ అయితే. అండ్ ఫర్దర్గా స్టాక్లో స్ట్రాంగ్ బయింగ్ అయితే కనబడుతుంది. సో ఫుల్లీ స్టాక్ కొద్ది కరెక్షన్ జరిగినా కూడా మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లుకింగ్ గుడ్ ఆన్ చార్ట్స్. అండ్ ప్రైస్ మే మూవ్ 1450 to 1500 నియర్ టర్మ్లో. సో ఇది కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే భారత్ ఫోర్జ్. అండ్ కమ్ టు వరుణ్ బెవరేజెస్. అండ్ వరుణ్ బెవరేజెస్ కూడా కమింగ్ 2 to 3 డేస్లో ఒక అప్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ స్టాక్ సిగ్నిఫికెంట్ అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. ఈరోజు కూడా స్టాక్ బులిష్గా ట్రేడ్ అయింది. 1430 పైన వెరీ స్ట్రాంగ్ బై క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ పాసిబుల్ అప్ ట్రెండ్ టువర్డ్స్ 1550 to 1600 మొమెంటం ఇలానే ఉంటే కనుక వీబీఎల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాంగర్ టర్మ్లో మల్టీబ్యాగర్ స్టాకే వీబీఎల్. అండ్ ఐఆర్బి ఇన్ఫ్రా ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి స్టాక్వి. అండ్ ఫర్దర్గా స్టాక్లో పెద్దగా మొమెంటం లేదు. బట్ నేను అనుకుంటున్నాను ఒకవేళ రిజల్ట్స్ని బట్టి వోల్టాలిటీ ఫామ్ అయినా కూడా ఒక 60 పైనుంచి మళ్ళీ స్టాక్లో బయింగ్ అయితే రావచ్చు. టువర్డ్స్ 75 to 80 ఐఆర్బి ఇన్ఫ్రాలో చూడాల్సి ఉంటుంది. సో క్లియర్ టెక్నికల్ డైవర్జెన్స్ కనబడుతుంది అప్ సైడ్ ఐఆర్బి ఇన్ఫ్రాలో కూడా. సో ఐఆర్బి ఇన్ఫ్రా ఒకటి మల్టీబ్యాగర్ స్టాకే ఈ ఇయర్ బెటర్ రిటర్న్స్ ఇవ్వగలిగింది. అండ్ కమ్ టు సఫారీ ఇండస్ట్రీస్, ఈ స్టాక్ కూడా రీసెంట్ టైంలో చాలా మటుకు కరెక్షన్ తర్వాత ఒక అప్ ట్రెండ్ అండ్ రీసెంట్ హై నుంచి స్టాక్లో మళ్ళీ ఒక బయింగ్. అండ్ ఇదే 1940 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది. కాబట్టి సో కమింగ్ బులిష్ మొమెంటమ్ మే టేక్ అనదర్ 100 to 200 పాయింట్స్ అప్ సైడ్ అయితే రావచ్చు సఫారీ ఇండస్ట్రీస్లో. అండ్ PCBL ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మొమెంటమ్ స్టాక్ ఇయర్.
సో కొద్ది కరెక్షన్స్ కనబడుతుంది రీసెంట్ టైంలో. మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రావచ్చు. 250 పైన మనకి స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి రిస్క్ రివార్డ్ ఈస్ ఫేవరబుల్ హియర్ టువర్డ్స్ 300-350 పీసీబీఎల్ లిమిటెడ్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు బిహెచ్ఈఎల్ స్టాక్. బిహెచ్ఈఎల్ ఈజ్ లుకింగ్ గుడ్ ఆన్ చార్ట్స్. అండ్ ఇది కూడా రైల్వే ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్లో బిహెచ్ఈఎల్ కూడా ఒకటి. అండ్ ఈ స్టాక్ రీసెంట్గా కరెక్షన్ కనబడింది, ఫాలోడ్ బై మళ్ళీ ఒక అప్ ట్రెండ్ కాబట్టి 300 పైన స్టాక్లో సిగ్నిఫికెంట్ అప్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బిహెచ్ఈఎల్ ఈజ్ లుకింగ్ గుడ్ ఆన్ చార్ట్స్. సో బిహెచ్ఈఎల్ కానీ ఆర్ఈసీ పిఎఫ్సి స్టాక్స్లో మళ్ళీ ఒక ట్రెండ్ అయితే కనబడుతుంది. ఈరోజు కూడా ఆర్ఈసీ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే వచ్చింది. అండ్ రీసెంట్గా స్టాక్ కొద్ది కరెక్షన్ కనబడింది. అండ్ మళ్ళీ ఏదైతే ఫాల్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయింది. 500 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే దెన్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మే కమ్ ఇన్ ఆర్ఈసీ లిమిటెడ్. అండ్ ఆర్ఈసీతో పాటుగా పిఎఫ్సిలో కూడా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సిమిలర్గా స్టాక్లో ఒక అప్ ట్రెండ్ తర్వాత ఫాల్ వచ్చింది. దెన్ మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అవ్వచ్చు. అనదర్ 20-30 పాయింట్స్ అప్ సైడ్ ఇక్కడ నుంచి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు క్లియర్ ఇండికేషన్ ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ జోన్ నుంచి మీకు ఒక ఫాల్ వచ్చింది. ఎగ్జాక్ట్ ఆర్ఎస్ఐ 50 పైన మళ్ళీ ఒక బయింగ్ అయితే కనబడుతుంది. సో ఆర్ఎస్సి పిఎఫ్సి రెండు కూడా ఒకేలా మూవ్ అవుతూ ఉంటాయి. దెన్ కమ్ టు సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ గురించి అయితే చాలా మటుకు టెక్నికల్ అనలిస్టులు బై రైటింగ్ ఇచ్చారు. సో స్టాక్ అయితే ఈ 39 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 48-50 టార్గెట్ ప్రైస్ అయితే ఇవ్వగలుగుతున్నారు సుజ్లాన్ ఎనర్జీకి. సుజ్లాన్ రిజల్ట్స్ డ్యూ ఉన్నాయి కాబట్టి కొద్దిగా వోల్టాలిటీ ఉండొచ్చు స్టాక్లో. అండ్ బట్ రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి అయితే ఫేవరబుల్గా ఉండొచ్చు. అప్ టు 50 వరకు కూడా స్టాక్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ కీప్ రాడార్ సుజ్లాన్ స్టాక్లో. అండ్ ఎస్ బ్యాంక్, కమ్ టు ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ విషయంలో రీసెంట్గా స్టాక్లో చాలా మటుకు ఫాల్ అయితే వచ్చింది. సో అరౌండ్ 20 పైన మళ్ళీ ఒక బయింగ్ అయితే రావచ్చు. 18-20 మధ్యలో లైక్ ఎస్ బ్యాంక్లో బయింగ్ రావచ్చు. రీసెంట్ హై ఎస్ బ్యాంక్లో 28 ఉంది. అండ్ ప్రస్తుతానికైతే 23 దగ్గరగా స్టాక్ ఉంది కాబట్టి ఈవెన్ ఇక్కడ నుంచి జనరల్గా ట్రేడ్స్ చేసేవాళ్ళు 20-23 మధ్యలో అండ్ 18-20 మధ్యలో ఒక బయింగ్ అయితే హెవీ బయింగ్ అయితే రావచ్చు. సో ప్రస్తుతానికైతే మీకు మల్టిపుల్ సెల్ క్యాండిల్స్ అయితే ఉన్నాయి. సో అరౌండ్ కొద్దిగా 24 దగ్గరగా ఒక బయింగ్ అయితే ఫామ్ అయింది. పాసిబుల్లీ స్టాక్ కొద్దిగా ఫాల్ అవుతున్న కొద్దీ మీకు ఇక్కడ బై క్యాండిల్స్ పెరగవచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ 20 పైనుంచి మళ్ళీ ఎస్ బ్యాంక్లో ఒక అప్ ట్రెండ్ అయితే రావచ్చు. స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ. సో బిట్వీన్ 20 అండ్ 30 అలా వెళ్ళొచ్చు ఎస్ బ్యాంక్ అయితే. సో కీప్ ఆన్ వాచ్ లిస్ట్ ఎస్ బ్యాంక్ కూడా. అండ్ ఇవి బేసికల్గా కమింగ్ డేస్లో చాలా మటుకు బూలిష్ స్టాండ్ ఉన్న స్టాక్ ఐడియాస్. నిఫ్టీ 50 కూడా రీసెంట్ కరెక్షన్ తర్వాత కొద్దిగా మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 100 పాయింట్స్ ఆర్ అట్లీస్ట్ 50-100 పాయింట్స్ మొమెంటం నిఫ్టీ 50లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ స్టాక్స్ దాంతోపాటు ఈ రీసెంట్ కరెక్షన్ అయిన స్టాక్స్లో కూడా ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ బేసిస్ మీద ఈ స్టాక్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.